నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికో పెద్ద తతంగం ఉంది. రామలింగయ్య గారేమో అనుకున్న 2 నెలల్లో చేసేయాలంటారు, అది ఫిబ్రవరి. నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. తాతయ్య ప్రేమలలో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఆయన అసలే కర్కోటకుడు అనమాట డేట్స్ వదలటానికి. అయిన తర్వాత ఇదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాలే అని అంటే, ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మన చెయ్యి వదిలితే మట్ట గుడిసెలా జారిపోతాని భయంతో వెళ్ళి ఏమైనా సరే 3 days సంపాదిస్తానని చెప్పి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని నువ్వు 3 రోజులు ఇస్తావా చస్తావా అంటే, నూతన్ ప్రసాద్ బిజీ అయ్యా, నూతన్ ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు, మీరు మేలో పెట్టుకోండి అయ్యా అంటే, అది పెద్ద తతంగం. అది ఆఖరికి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని. ఆఖరి 3 రోజులండి. 1 పెళ్లి కొడుకు చేయడానికి, 2 పెళ్లి చేయడానికి, 3 అది ఏదో చేస్తారుగా 3 రోజులు ఇమ్మన్నారు కనీసం. ఆయన సరేనయ్యా 3 రోజులు రావాలి అని 3వ రోజున కూడా ఆయన షూటింగ్ పెట్టాడు. సీమ అనే అమ్మాయితోటి ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా. సరే అయిపోయింది. పెళ్ళి కూడా చిరాగా చేసుకున్నాను. ఎవడో అన్నాడు షర్టు చిరిగిపోయింది. చిరిగితే ఏమంటా ఇప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాకు పడిపోయి ఇక అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది. రామలింగ గారు మొహమ్మత చాలా నిండు కలకలాడుతుంది. ఆ మొహమ్మత ఎలా ఉంది ఇలాగా పసివాడిని పట్టిస్తారు కదా అని.